ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెన్నుపోటు దినం కార్యక్రమాలపై హాట్ కామెంట్లను చేశారు. వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించడం, అందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఏ రకంగా సమీకరించాలనే ఒక దీని ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి ఏ రకంగా తప్పుదోవ పట్టియాలి అనే నినాదంతో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ఈరోజు మీకందరికి కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా ప్రజల్లో పోవాలి, వెన్నుపోటుకి పేటెంట్ హక్కులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఆనంద్ రామనారాయణ గారిని పక్కన పెట్టి వెన్నుపోటు ద్వారా ఈమె ఇన్ఛార్జ్ తీసుకొని దాదాపు 1.5 సంవత్సరం వెంకటగిరిని పాలించారు. అప్పుడు వెంకటగిరికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అది వెన్నుపోటు కాదా? మీ పార్టీ అసలు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇన్ఛార్జ్ ఇవ్వటం. అదే రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ 25 మందిని గెలిపించింది వైసీపీ వాళ్ళని. వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వెంకటగిరిలో చేయకుండా వెంకటగిరి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అది కూడా వెంకటగిరి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంది. రేపు ఈ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించిన వాళ్ళకి ప్రజలు మరలా కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేమి వీటిల్లో వెన్నుపోటు పొడస్తారని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.